నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్ర రాజకీయాల్లో రాబోయే ఎన్నికల తర్వాత ఎవరి భవిష్యత్, ఎవరి గెలుపు ఓటములు ఎలా ఉన్నా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు మాత్రం ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అని చెప్పాలి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు బీజేపీ వెంట నడిచాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదించి 2019 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీ మీద దుమ్మెత్తిపోశాడు. స్వయంగా భీమవరం, గాజువాకల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. భీమవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో 8,000 ఓట్లతో, గాజువాకలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో దాదాపు 17,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇక 2024 ఎన్నికల నాటికి మొదటి బీజేపీకి, తర్వాత చంద్రబాబుకు దగ్గరైన పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏర్పాటులో కీలకంగా పనిచేశాడు. పొత్తులో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ తాను సామాజిక వర్గానికి చెందిన కాపు ఓట్లు అధికంగా ఉన్న పిఠాపురం శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి దాదాపు 91,000కు పైగా ఓట్లు ఉన్నాయి. అయితే గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈసారి కాపులు ఎంతవరకు పవన్ ను ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబుకు 83,459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు 68,467 ఓట్లు వచ్చాయి. 15,000 ఓట్ల ఆధిక్యంతో జగన్ పార్టీ గెలిచింది. జనసేన తరపున పోటీ చేసిన మాకినేడి శేషుకుమార్కి కేవలం 28,011 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి పవన్ ను ఎంతవరకు ఆదరిస్తారో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అయితే వర్మకు పడిన ఓట్లు, జనసేన అభ్యర్థికి పడిన ఓట్లు మాత్రమే ఈసారి పడిన గెలుపు గ్యారంటీ. కానీ జనసేన క్యాంపెయినర్లు 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం ఖాయమని చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిత్ర లిఖించే మెజారిటీ తేవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. భారీ మెజారిటీ కన్ఫర్మ్. ఆంధ్ర రాజకీయాల్లో పవన్ మీద ఉన్న పలు విమర్శల నేపథ్యంలో ఈసారి ఆయన గెలవడం అత్యంత ఆవశ్యకం. లేకుంటే ఇక ఆయన రాజకీయ భవిష్యత్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఆయన కంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికే నష్టం.